మీకా గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం. రెండు చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు. చాలా బాగా గుర్తుపెట్టుకుందాం. అంత్య దినాల్లో, కడవరి దినాల్లో మనం ఉన్నాం. మన భక్తి దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి కానీ మనకిష్టమైనదిగా, మనకు నచ్చింది ఎప్పుడూడకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నీకు నచ్చిన భక్తి నువ్వు చేస్తున్నావంటే స్వార్థము నీలో ఉంది అని అర్థం. స్వార్థముతో నీ భక్తి నువ్వు కొనసాగింపజేస్తున్నావు అంటే నీకు నచ్చిన రీతిగా. భక్తి అనేది దేవునికి నచ్చిన రీతిగా ఉండాలి. అందుకనే లేఖన గ్రంథంలో 7వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. భక్తుడు ఎక్కడ లేడంట? దేశంలో లేడంట. భక్తి చేసేది ఎవరికి? భక్తి ఎవరికి చేస్తాం? దేవునికి భక్తి చేస్తాం. దేవునికి ఏం చేస్తాం? భక్తి చేస్తాం. కనుక దేవునికి మనం భక్తి చేసేటప్పుడు దేవునికి భక్తి చేసేటప్పుడు దేవునికి మనం భక్తి చేసేటప్పుడు ఇప్పుడు మన భక్తి దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి కానీ మనకు నచ్చింది ఉంటాను కాదు. నేను దేవునికి భక్తి చేస్తున్నా అనుకున్నప్పుడు ఆ భక్తి ఎలా ఉండాలంటే దేవుడు మెచ్చేది ఉండాలి. నీకు నచ్చిన భక్తి ఏంటంటే ఈ రోజున చాలా మంది భక్తుల పనులు ఎలా తయారయ్యారంటే వారికి నచ్చిన రీతిగా వారు భక్తి చేయడం ప్రారంభిస్తున్నారు. దానిలోనే భక్తిని ఎత్తుకున్నారు, దానిలోనే సంతోషాన్ని ఎత్తుకుంటున్నారు, దానిలోనే అన్ని విషయాల్లో ముందు పెడుతున్నారు. అందుకే నచ్చినాడు ఇక్కడ 2 చేతులతో కీడు చేయి పూనుకొందురు అంటే భక్తి చేసేవాడు, దేవుని కనపరిచేవాడు, దేవుని కొరకు బ్రతకాలనుకున్నవాడు, దేవుని కొరకు జీవించాలనుకున్నవాడు కీడు చేయడానికి వెనకాడతాడు, నష్టపరచడానికి వెనకాడతాడు, ఇబ్బంది కలిగించడానికి వెనకాడతాడు. ఎందుకంటే బైబిల్ ఏం చెబుతుంది? కీడు చేయవాని ఎంట నుండి కీడు తొలగిపోతారు బైబిల్ శ్రమిస్తుంది. ఒకవేళ నేను ఇతరులకు ఏమైనా కీడు తలపెడితే, ఇతరులకు ఒకవేళ నేను నష్టాన్ని తలపెడితే, ఇతరులకు ఏమైనా నేను ఇబ్బందిని తలపెడితే మరలా అది నాకు కలిగింది కదా, ఆ కీడు మరలా నాకు సంభవించింది కదా, ఆ ఇబ్బంది మరలా నాకు సంభవించింది కదా, అది నా కుటుంబ తరానికి అది నన్ను బాధించింది కదా. కానీ ఇప్పుడు నేను ఏం చేయకూడదు? కీడు చేయకూడదు. భక్తి అనేది ఎప్పుడైతే నువ్వు ప్రారంభిస్తావో అది నీ మనసులోకి వస్తుంది. భక్తి చేసేవారు ఇంకో ఆలోచన కలిగి ఉండాలి. ఏం ఆలోచన కలిగి ఉండాలి? మనము దేని కోసం భక్తి చేస్తున్నాం? అసలు దేవుడు మనకు దేనికి పిలిచాడు, ఎలా ఉంచడానికి పిలిచాడు అనేది బాగా తెలియాలి. ఒకసారి మార్చి జ్ఞాపకం చేసుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆశీర్వాదములకు వారసులకే మీరు పిలువబడినది కానీ కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. బాగా గుర్తుపెట్టుకోండి. 2 చేతులతో ఏం చేస్తున్నారంట? 2 చేతులతో ఏం చేస్తున్నారు? కీడు చేస్తున్నారు. ఇప్పుడు 2 చేతులతో కీడు చేయడానికి దేవుడు మనల్ని పిలిచింది. దేనికోసం దేవుడు పిలిచాడు? ఆశీర్వాదానికి, వారసత్వాన్ని కలిగి ఉండటానికి పిలిచాడు. ఈ రోజున నా కుటుంబము ప్రభువుని నమ్ముకున్నది, నా కుటుంబము దేవుని స్థితిలో ఉంది. నేను ప్రార్థన పెడుతున్నాను, నేను ప్రభువుని కలిగి ఉన్నాను, ప్రభుతో నేను అనుబంధాన్ని కలిగిన ఆత్మీయ జీవితాన్ని కొనసాగింపు చేస్తున్నాను అంటే కారణం ఏమిటంటే, ఈ అనుబంధాన్ని కలిగి ఉండడానికి కారణం ఏమిటంటే నేను దేని కోసం పిలవబడ్డాను? ఆశీర్వాదం కోసం పిలవబడ్డాను. నేను ఆస్వాదించడానికి పిలవబడ్డాను. ఈ రోజు నా ద్వారా ఇతరులు ఆస్వాదించబడాలి.
నా ద్వారా నా తోటివారు ఆస్వాదించబడాలి, నా ద్వారా నా సంఘం ఆస్వాదించబడాలి, నా ద్వారా నా సమాజం ఆస్వాదించబడాలి, నా ద్వారా నా సంఘ బిడ్డలు ఆస్వాదించబడాలి, నా ద్వారా మా సేవకులు కూడా ఆశీర్వాదకరంగా మారాలి. ఇందుకోసమే దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఇది నువ్వు కలిగి ఉండాలి. ఏ వ్యక్తి అయితే తన ఆత్మీయ జీవితంలోకి అనుభవాన్ని కలిగి ఉంటాడో, నా ద్వారా అనే ఆలోచనతో నువ్వు ఆశ్వాదకరంగా ఉండటానికి పిలువబడ్డావు కాబట్టి ఇతరులు నువ్వు ఏం చేయకూడదు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండటానికి పిలువబడ్డావు. ఒకవేళ నీ మాట ఎందుకు చేయకపోవచ్చు, నేను గౌరవించకపోవచ్చు, నేను గుర్తించకపోవచ్చు, నేను ప్రేమించకపోవచ్చు, కానీ నువ్వు పిలువబడిన పిలుపు దేనికంటే ఆశీర్వాదానికి వారసత్వాన్ని కలుగుతాడు. అందుకని ఈ రోజున ఆ పిలుపు తెలియక ఆ పిలుపును మర్చిపోయి చాలా మంది ఏం చేయడం ప్రారంభిస్తున్నారంట, కీడు చేయడం ప్రారంభిస్తున్నారంట. ఏం చేస్తారమ్మా? కీడు. ఎలా చేస్తున్నారంట? 2 చేతులతో చేస్తారంట. ఒక చేతితో సాగుతారు. ఒక రకమైన కీడును పంపిస్తే చాలని 2 రకాలైన కీడు చేయడం ప్రారంభిస్తున్నారంట. అందుకని చూడు, దేశంలో భక్తి గలవారు లేకపోయింది. ఎందుకు లేరు? వాడి పిలుపును మర్చిపోతున్నారు. దేనికి పిలువబడ్డారు? ఈ రోజున క్రీస్తును కలిగిన వాడుగా దేనికి పిలువబడ్డావు? నువ్వు దేనికోసం పిలువబడ్డావు అనేది నీకు జ్ఞాపకం ఉంటే, నిన్ను నష్టపరిచిన వాడు మళ్ళా నష్టపరచవు, నిన్ను బాధించిన వాడు మళ్ళా నువ్వు బాధించవు, నిన్ను ఇబ్బంది పెట్టిన వాడు ఇబ్బంది నువ్వు చూడాలని నీ కరుడుతో ఎదురు చూడవు. ఆ రోజున చాలా మంది జీవితాల్లో దేవుని ఆశీర్వాదాన్ని దూరం చేసుకుంటున్నారు, దేవుని దీవెన దూరం చేసుకుంటున్నారు, దేవునిచ్చే మేలును దూరం చేసుకుంటున్నారు. చాలా మంది కీడు చేయడానికే, నష్టపరచడానికే ప్రయత్నిస్తున్నారు. ఏమిటంటే దానివల్ల ఉపయోగం ఏంటి? దానివల్ల ప్రయోజనం ఏంటి? ఒక వ్యక్తి నష్టపోయాడనుకో, నీకు వచ్చే లాభం ఏంటి? ఒక వ్యక్తి దెబ్బతిన్నాడనుకో, నీకు వచ్చే ఉపయోగకరమైన లాభకరమైన పరిస్థితి ఏంటి? నీ వల్ల ఒక వ్యక్తి బాగుపడితే ఒకవేళ నీ గురించి చెప్పకపోవచ్చు, నథింగ్, దాని గురించి వదిలేస్తే. కానీ ఆ వ్యక్తి బాగుపడినప్పుడు పరలోకమందు దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. నా కుమార్తె, నీ వలన పలానా వ్యక్తి వేరుకుంటున్నాడు. ఒకవేళ ఆ వ్యక్తి ఈయన వల్ల నాకు ఉపయోగమే లేదండి, ఈయన వల్ల నాకు ఉపయోగమే లేదండి, ఒకవేళ ఆ వ్యక్తి నీ గురించి ఏదో తప్పుడు సాక్ష్యం పంచుకుంటే దేవుడు అక్కడ చూపిస్తాడు వాడు ఒక సినిమా. ఏమిటి? ఆ సందర్భంలో నువ్వు ఏ టైంలో వారికి ఏ రీతిగా మేలు చేస్తావో, ఏ టైంలో ఏ రీతి వారికి ఉపయోగకరమైన పనికి ఉపయోగపడ్డావో అది చూపిస్తాడు. అది చూసిన తర్వాత వ్యక్తి సిగ్గుపడాల్సిందే, కానీ మరి ఇద్దరికి మాట్లాడాలి. కనుక నువ్వు సాధ్యమైనంత వరకు నీ ఆధ్యాత్మికమైన జీవితంలో మనం పిలువబడిన పిలుపు ఎన్నడూ మర్చిపోకూడదు. అర్థమైందా? నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడానికి పిలుచుకున్నాడు దేవుడు నిన్ను. దీవించో. ఆశీర్వాదం అనేది నీ ద్వారా ఇతరులకు పంచు. ఎప్పుడైతే ఆశీర్వాదం అనేది ఇతరులకు పంచడం ప్రారంభిస్తావో ప్రపంచ దేశాలు, అనేక దేశాలు ఆశీర్వదించబడతాయి. మిషనరీలో భారతదేశానికి వచ్చిన తర్వాత భారతదేశంలో అనేక మంది జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రయత్నించారు. ఈ రోజుకి కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ప్రదేశాల్లో గమనించండి. రాజమండ్రి అయితే అక్కడ ఒక మిషనరీ గుర్తొస్తాడు చాలా మంది. ఎవరు? రాజమండ్రి వెళ్ళగానే అక్కడ ఒక మిషనరీ గుర్తొస్తాడు. కాటన్ ద్వారా. అర్థమైందా? ఏమిటి ఆయన చేసిన పని? రాజమండ్రిలో బ్రిడ్జి కట్టించింది ఆయన. అక్కడ వాళ్ళు తాగడానికి నీరు, పంట పొలాలకి నీటిగా సదుపాయం కలిగించింది ఆయన. అనేక మందికి ఉపయోగకరంగా బ్రతికాడు ఆయన. ప్రజలకు మేలుకరమైన పనులు చేయడం ప్రారంభించారు. మన యొక్క భారతదేశంలో అనేక మంది మిషనరీలు భారతదేశానికి వచ్చిన తర్వాత అనేక ఉపయోగకరమైన పనులు చేశారు. ఈ రోజుల్లో వారు ఆశీర్వాదకరంగా ఉండడానికి పిలువబడ్డారు కాబట్టి ఆశీర్వాదకరంగా ఉన్నారు. అనేకులు నువ్వు ఎలా ఉన్నావు? నీ పక్కింటి వారికి కూడా ఆశీర్వాదకరంగా బ్రతుకుతావా? జస్ట్ ఒక దేశానికి కాదు, ఒక రాష్ట్రానికి కాదు, ఒక జిల్లాకి కాదు, ఒక మండలానికి కాదు, ఒక గ్రామానికి కాదు, నీ పక్కింటి వాళ్ళకి ఎప్పుడైనా ఆశీర్వాదకరంగా బ్రతుకుతావా? వాళ్ళకి ఏదన్నా నష్టం కలిగినప్పుడు ఆ నష్టంలో నువ్వంటూ నిలబడి ఇదిగో నా వంతు నేను నీకు సహకరిస్తాను. ఎన్నో గొడవలు ఉండొచ్చు. ఎందుకంటే
పక్కింటి గిట్టదంట. ఎందుకంటే ఆ గాడి అక్కడే వచ్చిందంట గొడవ. ఎక్కడ? అడుగు దగ్గర వచ్చిందంట. ఆ చెత్త ఇటు ఎత్తేసాలు ఇక్కడ గొడవ, ఇటు చెత్త అటు ఎత్తేసాలు, ఆ కోడి ఇటు ఎత్తేసాలు, ఈ కోడి ఇటు ఎత్తేసాలు గొడవ. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? దూరం ఉన్న బంధువు కంటే పక్కన ఉన్న పొరుగువాడు వాసి అంటుంది బైబిల్. అర్థమైందండి? దూరం ఉన్న బంధువు కంటే పక్కన ఉన్న పొరుగువాడు వాసి అంటుంది. అంటే వాడు పక్కన పొరుగువాడు మీకు ఉపయోగపడతాడు. అద్దంతని హాస్పిటల్కి వెళ్ళాలంటే పక్కింటి వాడు వెళ్తే అదే ఎన్నో బయలుదేరి వచ్చేస్తాడు. అది దూరం ఉన్న బంధువు రావాలని లోపు పోయింది ప్రాణం. అర్థమైందండి? కనుక దయచేసి గమనించండి, క్రీస్తుని కలిగి ఉన్న నీ ఆత్మీయ జీవితంలో ప్రభుతో నేనున్నాను, ప్రభు యొక్క రక్షణలో నేను పొంది ఉన్నాను, ప్రభు యొక్క ఆశీర్వాదానికి వారసత్వాన్ని కలుగుంటా నేను పిలువబడ్డాను. కనుక నేను 2 చేతులతో ఎన్నడూ కీడు చేయను. ఏం చేయాలా? కీడు చేసినప్పుడు కూడా నేను కీడు చేయను, కానీ ఆశీర్వదిస్తాను. వారికి నేను ఆశీర్వాదకరంగా ఉంచా అని ఒక తీర్మానం చేసుకో. కక్షలు ఏమైనా ఉంటాయా? దేశాలు ఏమైనా ఉంటాయా? ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? ఈరోజు కక్షలు, దేశాలు, అసూయలు, పురులు, కుతంత్రాలు ఇవన్నీ పెరిగిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళేంటి నేనేంటి, వాళ్ళెక్కడ నేనెక్కడ, నా లెవెల్ ఏంటి, నా పొజిషన్ అంటే, నా విధానం ఏంటి, నేనేంటి? యాభై వెళ్ళిపోతాం. నువ్వేంటి అసలు? చస్తే సేవమే అంటారు, నన్ను ఆడి సేవమే అంటారు. మరి నువ్వేంటి చెప్పు? బతుకుండగానే నువ్వు చెప్పుకుంటే నేనేంటి అనేది తెలిసేది, నువ్వు చెప్పుకోకపోతే నేనేంటి అనేది తెలీదా? తెలిసేది ఎవరికన్నా? బ్రతుకుండగా నేనేంటి, నా లెవెల్ ఏంటి అనేది నీలో నుంచి ఫీలింగ్ రాకపోతే, నీలో నుంచి ఆలోచన రాకపోతే నువ్వంటే ఎవరికి తెలియదు. సామాన్యుల వ్యక్తి నువ్వు కూడా చనిపోయిన తర్వాత అందరూ శవమే. గమనించండి, ఏ కులస్తులు చచ్చిపోయిన శవమే, ఏ దేశస్తులు శవమే అంటారు కానీ అంటారు. నెత్తిమే పెట్టదాన్ని తీసుకెళ్ళి గుర్తు పెట్టుకోండి. విధంగా బైబిల్ శ్రమిస్తున్న మాట. ఎందుకంటే అంటున్నాడు 2 చేతులతో కీడు చేయవాలంట. ఎందుకు కీడు చేస్తున్నారు? భక్తి విషయంలో లోపాన్ని కలిగి ఉన్నారు. ఎందుకు భక్తి విషయంలో లోపాన్ని కలిగి ఉన్నారు? వారి పిలుపును వాళ్ళు మర్చిపోతున్నారు కాబట్టి. నీ పిలుపును మర్చిపోతున్నావు కాబట్టి నువ్వు భక్తి విషయంలో లోపాన్ని కలిగి ఉంటున్నావు. నీ పిలుపుని ఎన్నడూ నువ్వు మర్చిపోతావు. నేను పిలిచింది దేవుడు దేనికి పిలిచాడు? ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలిచాడు. ఇది నీ పిలుపు. ఒకవేళ ప్రతి సంవత్సరం వాగ్దానాలను చేరవచ్చుకోవచ్చు, ప్రార్థన చేస్తున్న దేవుడు నీకు వాగ్దానం ఇవ్వచ్చు, కానీ లైఫ్ లాంగ్ నీకు ఇవ్వబడిన వాగ్దానం నీకు పిలిచిన పిలుపు దేనికోసం? ఆశీర్వాదానికి వారసత్వం కలిగించడానికి. దీన్ని మర్చిపో. నేను ఆశీర్వాదం ఉండాలంటే ఈరోజు 10 రూపాయలు సేవా పరిచయంలో 10 రూపాయలు వెళ్ళిపోయింటే ఏం చేయబడుతున్నట్టు అక్కడ ఆశీర్వదించున్నాం. 10 మందికి ఉపయోగకరంగా మారుతున్నాం అంటే ఏం చేస్తున్నావు? ఆశీర్వాదకరంగా మారుతున్నావు. నీకున్న దానిలోనే దేవుని కొరకు ఖర్చు అవుతున్నావు అంటే ఏం చేస్తున్నావు? ఆశీర్వాదకరంగా మారుతున్నావు. ఎందుకంటే ఏం కావాలి చెప్పండి. నేను రాత్రి డోర్నకల్లో ఉన్నాను. పాస్టర్ గారు నెల క్రితం తీసుకున్నాడు. వెళదాంలే, ఇంకా ఫోన్ చేయలేదులే, రాత్రి ఫోన్ చేస్తాను అనుకున్నా, చెయ్యాలి. పాస్టర్ గారు ఫోన్ చేయలేదు కదా, చేస్తే వెళదాం, లేకుంటే ఒకవేళ ఏమైనా క్యాన్సిల్ చేసుకున్నారేమో, లేకుంటే ఫోన్ చేసేవాడు కదా. పాంప్లెట్లు వేసుకున్నారు, చక్కగా అన్ని కార్యక్రమాలు చేసుకున్నారు, కానీ ఫోన్ చేయలేదని ఆగిపోయాడు. ఉదయం ట్రైన్కి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఫోన్ చేసి 8:30 ఫోన్ చేసి ఐదు బయలుదేరి రావాలని అడుగుతున్నాను. ఏంటయ్యా క్యాన్సిల్ అయింది అనుకున్నాను, ఫోన్ చేయకపోతే ఇప్పుడు ఫోన్ చేసి ఏంటంటే ఏదైనా ముందు మీకు ఐడియా. ఇక బయలుదేరి నేను మా పాస్టర్ గారు తీసుకుని బయలుదేరి మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఆ మీటింగ్ రాత్రి వాక్యం అక్కడ మీటింగ్లో పంచుకున్నాను. ఆ మీటింగ్ వాక్యం పంచుకుని బయలుదేరి వస్తున్నాను. మా పాస్టర్ గారితో చెప్పాను, ఇంత ట్రావెలింగ్ చేస్తున్నాం కదా, అక్కడి నుంచి దేన్ని ఆశించకూడదు మనము, అంటే అక్కడ ఏ రోజు ఇస్తారని ఎప్పుడు ఆశించకూడదు అని నా మనసులో నేను ఫీల్ అవుతూ, ఒకవేళ
నా పక్కన ఉన్న వ్యక్తి ఏమో అనుకుంటాడేమో, ఎంత వస్తుంది ఏంటో అనుకుంటాడేమో అని చెప్పేసి. ఎందుకంటే కొంతమందికి పాస్ గారు ఇంత డ్రైవింగ్ చేస్తున్నాడు, 200 కిలోమీటర్లు కారులో ఇల్లు వస్తామంటే మామూలు విషయం కాదు కనుక అతనికి ఆయన ఏంటి అంత ఇచ్చిన కూడా కానుకని చెప్పి అనుకుంటారని ఆయనతో చెప్తామయ్యా, 1000 రూపాయలు కంటే ఎక్కువ అయ్యా, అది 1000 రూపాయలు అనుకుంటే పాస్తున్నారు. ఆయన ఉన్న స్థితి అది, ఆయన స్థితి అది. ఎందుకంటే అనేకులకు అనేక మంది సేవకులను పిలుస్తారు, ఆయన స్థితి అది. అంత మాత్రం ఆయన స్థితి అదిగా మార్చి మన దేవుని కొరకు వస్తే అంత దూరం వెళ్ళడం అంత ప్రయాసం అంత అవసరం అంటావా? కలవరు 2,500 నాకు ఖర్చు, 3,500 ఖర్చు. అర్థమైంది? ఒక్కసారి ఆలోచించండి. ఆశీర్వాదకరంగా ఉంటాడని పిలిచాడు దేవుడు. ఒకవేళ ఈరోజు 3,500 నాకు ఏదో అప్పు ఉపయోగపడింది కదా అని అనుకోవచ్చు, కానీ అక్కడ కొంతమంది జీవితాలు క్షేమకరంగా ఆశ్చర్యంగా మారుతాయి కదా, అది చాలు. దేవుడు ఆ భాగ్యం ఇచ్చాడనుకున్నాను. ఈ రోజు రూపాయి ఒకవేళ ఖర్చు అవచ్చు, రేపు కూడా దేవుడు లాభించుకుంటాడేమో, ఇంకొక ద్వారా దేవుడు ఆ యొక్క సహాయాన్ని పూడుస్తాడేమో, ఉపయోగకరంగా చూస్తాడేమో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఖర్చు అవుతూ నేర్చుకోండి. దేవుడు నేను ఆశీర్వాదకరంగా పిలిచాడని మర్చిపోవద్దు. బైబిల్ లేఖన గ్రంథంలో ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల్లో ఖర్చైన భక్తుల జీవితాలు ఎలా ఉన్నాయి, ఖర్చు దాచుకున్న భక్తుల జీవితాలు ఎలా ఉన్నాయి, జాగ్రత్తలు చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నాయి. దేవుని కోసం ఆశ్చర్యకరంగా బ్రతికిన వారి జీవితాలు ఎలా ఉన్నాయి, దేవుని యొక్క స్థితిలో నేను ఇలాగే ఉండాలి, నేను కూడబెట్టుకోవాలి, నా తరతరాలుగా నాకు ఉపయోగకరంగా ఉండాలనుకున్న వారి జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించుకోవాలి. దీని బిడ్డగా రాకడ దినాల్లో ఉన్నాం. 2025 బహు భయంకరమైన విపత్తులతో కూడిన సంవత్సరాన్ని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భయంకరమైన విపత్తులు సంభవిస్తాయి. చాలామంది ఇంత మునుపు లేదు, కానీ ఈ సంవత్సరం ప్రతి వాడు చెబుతున్న మాట ఏంటి తెలుసా? 2032 కల్లా మొత్తం స్మాష్ అయిపోయింది. భూలోకం అనేది మరొక 2035 కల్లా అని చాలామంది చెబుతున్నాం. అనేక మార్లు మీతో కూడా పంచుకున్నాను. 2035 ఈ టైం అని చెప్పేసి మీద కూడా చెప్పాలని మాట్లాడు. కానీ ఈ సంవత్సరం చాలా మంది చెబుతున్నారు 35 32 35 మొత్తం స్మాష్ అయిపోయింది. ఎందుకు? పదే 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 దేవుడు పిలిపిస్తూ ఉన్నాడు, గుర్తు చేస్తూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు, సిద్ధపడు, ఆ రాకడ సమీపిస్తుంది. ప్రిపేర్.